సిద్ధాశ్రమం 5వ భాగం. జైనులు దీనిని పద్మహ్రదం అన్నారు. కైలాసగిరికి వలనే ఈ సరస్సుకు కూడా పరిక్రమ చేస్తారు. దూరం సుమారు 105 కిలోమీటర్లు. సరస్సు చుట్టూ ఉన్న బౌద్ధ మఠాలను చూస్తూ యాత్రికులు ప్రదక్షిణం చేస్తుంటారు. ఇది కూడా అనంత పుణ్య ప్రదాయకమని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతానికి తూర్పున ఉన్న మానస సరస్సు నుండి పడమట ఉన్న మరో సరస్సులోకి నీరు ప్రవహిస్తున్నది. దానికి రావణహ్రదమని పేరు. ఆ ప్రాంతాన్ని రక్షస్థల్ అంటారు. రావణాసుడు ఇక్కడే శివుని గూర్చి తపస్సు చేశాడు. మానస సరస్సులో పద్మాలు ఎక్కువగా ఉండటం వల్ల దానికి పద్మహ్రదమని పేరుండేది. ఇప్పుడు పద్మాలు లేవు. గ్రంథాలు వర్ణించిన రాజహంసలు లేవు. భారతదేశంలో పూర్వకాలం ఉండేవని పురాణాలలో కావ్యాలలో వర్ణించారు. ఇప్పుడు రష్యాలో బాగా ఉన్నవని వాటి ఈకలతో చేసిన హంసతూలికా తల్పాలు ఆ దేశం పట్టణాల బజార్లలో అమ్ముతున్నారని వెళ్ళి వచ్చిన వారు చెబుతున్నారు. మానస సరోవరంలో ఓంకారాకారంలో ఉన్న రాళ్ళు దొరుకుతాయి. వాటిని సేకరించి పూజిస్తారు. ఆప్తులకు కానుకగా ఇస్తారు. సరస్సు ఒడ్డున చాలామంది జాగరణ చేస్తారు. తెల్లవారుజాములోపు నక్షత్రాలు కొన్ని సరస్సులో పడటం ఎందరో చూచారు. దేవతలు స్నానం చేయడానికి వచ్చారంటానికి దీనిని గుర్తుగా భావిస్తారు. అమరులు జలకాలాడే ధ్వనులు, కాలి అందల గజ్జల గలలు విన్నవారు ఉన్నారు. దేవతలు ఈ సరస్సులో రోజు స్నానం చేయటానికి వచ్చే మార్గాన్ని కాంతిసేతువుగా వెలుగువంతెనగా పురాణాలు వర్ణించినవి. ఆది యుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం నుండి వెళ్తుండేవారు. మొదటివారు దేవికా నదీ తీరంలో దిగారని పురాణాలు. ఉద్ఘాటన హిమాలయాలు వారి నిత్య విహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవదాత్మ అని వర్ణించాడు. తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సు అని పేరుంది. కపిల మహర్షి కోపాగ్ని కాహుతి అయిన తన పురులను ఉద్ధరించటానికి, గంగా అవతరణ కోసం దిగివచ్చే గంగను భరించటానికి, శివానుగ్రహం కోసం ఇక్కడే తపస్సు చేశాడు. సిద్ధాశ్రమంలో తపస్సు చేశాడు గనుకనే సిద్ధి వేగంగా లభించింది. కైలాసనాథుని జటాజూటం నుండి గంగ దిగేటప్పుడు చిందిన జలబిందువులతో ఏర్పడినదే బిందు సరస్సు. సిద్ధాశ్రమం ఈ ప్రాంతంలో ఉన్న గుప్త ప్రదేశం. అయితే ఇది ఒక చోట ఒక పరిమితమైన గ్రామం కాదని, హిమాలయ శైలంలో అనేక స్థలాలు వివిధ భాగాలు ఉన్నవని, వివిధ భిన్న సంప్రదాయాలకు చెందిన యోగులు వర్గాలు అనేక ప్రదేశాలలో నివసిస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు కృష్ణ నిర్యాణానంతరం కృష్ణ భక్తులు ఉద్ధవుని దగ్గరకు వచ్చి కలియుగం ప్రారంభమైంది, తపస్సు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, చేసిన యుగ ప్రభావం వల్ల ఫలిస్తుందన్న నమ్మకం కలగటం లేదు, దీనికి మీరే మార్గం సూచించాలి అంటే అప్పుడు ఉద్ధవుడు హిమాలయ సిద్ధాశ్రమంలోని ఒక ప్రదేశాన్ని నిర్దేశించి ఇక్కడ తపస్సు చేస్తే శీఘ్రంగా ఫలిస్తుందని తెలియజేశాడట. అక్కడ ఇటీవల జరిగిన ఒక విచిత్రమైన సన్నివేశం అద్భుతమైనది. ఫ్రాన్సు రాజధాని పేరిస్ నగరంలో సోఫియా అని ఒక యువతి ఆధ్యాత్మిక భావన కలది. ఆమెకొక యోగి మంత్రోపదేశం చేశాడు. లలిత కృష్ణ మంత్రద్వయ సంఘటితమైన గోపాల సుందరి మంత్రం జపం ధ్యానం చేస్తుండగా కొన్నాళ్లకు హిమాలయాలలోని సిద్ధాశ్రమానికి రమ్మని మనోభూమికలో ఆదేశం అందింది. ఆమె కష్టపడి భారతదేశం వచ్చి హరిద్వార్, హృషికేశ్ ప్రాంతం నుండి గంగోత్రి వైపు వెళ్ళింది. అంతవరకు తోడు వచ్చిన వారికి ఆ పైన అనుమతి ఇవ్వబడలేదు. మిగతా వారిని వెనక్కు పంపి సోఫియా ఒక్కతే ఆ మంచుకొండలలో ముందుకు వెళ్ళింది. కొంత దూరం నడిచిన తర్వాత మంచు కురిసి త్రోవ కనబడలేదు. వచ్చిన మార్గం కూడా తెలియటం లేదు. ఇక్కడకు రమ్మని ఆదేశమిచ్చిన మహాత్ములు దోవ చూపించాలని ప్రార్థించింది. ఇంతలో చిరుగంటల గలగలలు వినబడినవి. కళ్ళు తెరిచి చూస్తే ఆవులు దూడలతో ఒక బాలగోపాలుడు వస్తున్నాడు. తలపాగా, దానిపై ఒక నెమలి ఈక, చేతిలో వేణువు. సాక్షాత్తు కృష్ణుడే అనుకుని మార్గదర్శనం చేయమని అభ్యర్థించింది. అతడు అంగీకరించి ఆమె చేయి పట్టుకొని నడిపించాడు. కండ్లు మూతలు పడి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించి
చూపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా ఒక దేవాలయ గోపురం చూపించి ముందుకు వెళ్ళమని చెప్పి ఆ బాలుడు వెళ్ళిపోయినాడు. సోఫియా ముందరికి వెళ్ళి చూస్తే ఆలయ ప్రాంగణంలో 6 అడుగుల ఎత్తున పెద్ద స్ఫటిక మెరుపు కనిపించింది. కొంతకాలం కింద కోయంబత్తూరులో ఎలా చేరిందో గాని ఒక మహమ్మదీయుని ఇంటికి 5 అడుగుల పైన ఎత్తులో పెద్ద స్ఫటికశిల చేరింది. అయితే ఇంత ప్రతిరోజు ఒక హిందువు అక్కడకు వచ్చి కాసేపు కన్నీళ్లు పెట్టుకొని భగవంతుని ప్రార్థించి వెళ్ళేవాడు. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావంటే అతడు తన కుమారుని జీవాత్మను శత్రుత్వంతో ఒక మాంత్రికుడు స్ఫటికశిలలో బంధించాడని, విముక్తి చేయటం చేతకాక శోకిస్తున్నానని అన్నాడు. ప్రతిరోజు ఈ ఘోష భరించలేక ఆ మహమ్మదీయుడు దానిని ఒక సంపన్నుడికి అమ్మివేశాడు. మద్రాసు చేర్చి దానిని అమ్ముకుందామని ఆ ధనికుడు ఒక వాహనంలో పంపాడు. ఆ వాహనం ఇరుసు విరిగిపోయింది. ఇంకో బండిలో చేర్చారు. అది దోవలో చెడిపోయింది. ఇలా 5 వాహనాలు మారి 5 రోజులకు గాని చెన్నై చేరలేదు. విలువైన పురాతన వస్తువుని తెలిసి పోలీసు దానిని స్వాధీనం చేసుకున్నారు. అధికార శక్తి గల ఒక పోలీసు ఉన్నతోద్యోగి దానిని కైంకర్యం చేశాడు. అయితే కొద్ది కాలానికి అతడు సర్వనాశనమైపోయాడట. కొన్ని రత్నముల ఉన్న చోట ప్రమాదాలు, యుద్ధాలు జరిగినవని చరిత్ర చెబుతున్నది. మిగతా భాగం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం.